Hi, this is Yogita. Welcome to 9 PM News Junction. రైతులతో కేంద్రం జరిపిన చర్చలు ఏమీ తేలకుండానే ముగిశాయి. 8న మళ్లీ సమావేశం కావాలని నిర్ణయించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రాష్ట్రంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. తమది అసలైన వ్యాక్సినే కానీ బ్యాకప్ కాదని ప్రకటించింది భారత్ బయోటెక్. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులను ఖండించారు బండి సంజయ్. రామతీర్థం ఘటనపై ఏపీలో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. మరిన్ని డీటెయిల్స్ చూసే ముందు న్యూస్ జంక్షన్ హైలైట్స్ చూద్దాం. చట్టాలు వద్దన్న రైతులు, క్లాజులపై చర్చిద్దామన్న కేంద్రం. ఎటు తేలని 7వ రౌండ్. 8న మరోసారి భేటీ. 6న ట్రాక్టర్ మార్చ్ నిర్వహణకు సిద్ధమవుతున్న రైతులు. కాంట్రాక్టు సాగు, భూములు కొనే ఆలోచన లేదన్న రిలయన్స్. దేశంలో 38కి చేరిన కొత్త రకం కరోనా కేసులు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ మనదేనన్న ప్రధాని. మాది బ్యాకప్ వ్యాక్సిన్ కాదు, 200% సేఫ్. వేల మంది కష్టాన్ని తక్కువ చేయొద్దని భారత్ బయోటెక్ ఆవేదన. కేంద్రం ఆదేశాల ప్రకారం వ్యాక్సినేషన్ చేస్తామన్న వైద్య శాఖ. పంపిణీ, రవాణా, సాఫ్ట్వేర్పై డిఎంహెచ్ఓలకు సూచనలు. నెలాఖరులోగా ప్రమోషన్లు పూర్తి చేయాలన్న సీఎస్. ఉద్యోగాల ఖాళీలపై వివరాలు ఇవ్వాలని కలెక్టర్లకు సూచనలు. మోడీ చెప్పినట్టుగా స్టార్టప్లే ఎంఎన్సీలు కావాలన్న కేటీఆర్. స్కూల్ ఇన్నోవేషన్ను జిల్లాలకు తీసుకెళ్లాలని సూచన. కామారెడ్డి, కరీంనగర్, సాగర్, రంగారెడ్డి నుంచి బీజేపీలో చేరికలు. కేసీఆర్ అండతోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందన్న సంజయ్. పీవీ భూ సంస్కరణలతోనే పేదలకు న్యాయం జరిగిందన్న ఉత్తమ్. కొనుగోలు కేంద్రాలు పెట్టాలని పొన్నం డిమాండ్. ఆలయాల్లో దాడులు టీడీపీ పనేనన్న ఏపీ సీఎం జగన్. విధ్వంసాలపై సీబీఐ దర్యాప్తుకు తెలుగుదేశం డిమాండ్. కోవాక్సిన్ వ్యాక్సిన్ పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టింది భారత్ బయోటెక్. తమది అసలైన వ్యాక్సిన్ అని, బ్యాకప్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ సంస్థ సీఎండీ కృష్ణాయల్ల. ఇక మేక్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ తేవడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారని ప్రధాని మోడీ చెప్పారు. యూకేలో వ్యాక్సినేషన్ మొదలైంది. తమ కోవాక్సిన్ వ్యాక్సిన్ అత్యంత సమర్థవంతమైందన్నారు భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణాయల్ల. కోవాక్సిన్ పై వచ్చిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కృష్ణాయల్ల. తమ కంపెనీ నిజాయితీగా క్లినికల్ ట్రయల్స్ జరిపిందన్నారు. తమది అసలైన వ్యాక్సిన్ అని, బ్యాకప్ కాదు అన్నారు. ఇతర వ్యాక్సిన్లు 60 నుంచి 70% ప్రతికూల ప్రభావాలు చూపిస్తే కోవాక్సిన్ 10% లోపే ప్రతికూల ప్రభావాలు చూపించిందన్నారు. ఆస్ట్రాజెనికా తమ వాలంటీర్లకు 4 గ్రాముల పారాసెటమాల్ ఇవ్వగా తాము అలాంటిదేమీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. కోవాక్సిన్ 200% సేఫ్ అని స్పష్టం చేశారు. వైరస్ ప్రోటీన్స్ పై వ్యాక్సిన్ అత్యుత్తమ ఫలితాలు చూపెట్టింది అన్నారు. It is a proven platform technology, number 1. Number 2, safe platform technology. Number 3, good preclinical trial data is available. Good phase 1 immunogenicity data. Phase 2 good immunogenicity data is available. Then you can license the product, emergency license. That is allowed according to Gazette notification. Many people just talking about gossiping, everything in different direction to just backlash on the Indian companies. That is not right for us. ఇక వ్యాక్సిన్ ను రాజకీయం చేయొద్దన్నారు కృష్ణాయల్ల. తమ కుటుంబ సభ్యులకు ఏ పొలిటికల్ పార్టీతోనూ సంబంధం లేదన్నారు. భారత్ తో పాటు 12 దేశాల్లో తాము క్లినికల్ ట్రయల్స్ చేశామని కృష్ణాయల్ల చెప్పారు. వ్యాక్సిన్ల తయారీలో అద్భుతమైన అనుభవం తమ సొంతమన్నారు. 123 దేశాలకు వ్యాక్సిన్స్ సరఫరా చేస్తున్నామన్నారు. డేటా విషయంలో పారదర్శకంగా లేరన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఇంటర్నేషనల్ జర్నల్స్ లో 70కి పైగా తమ ఆర్టికల్స్ పబ్లిష్ చేశామన్నారు. ప్రపంచంలో తమకు మాత్రమే BSL-3 ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా సాయం చేస్తామన్నారు. ప్రస్తుతం తమ దగ్గర 2 కోట్ల డోసులు ఉన్నాయని, 70 కోట్ల డోసులు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రారంభంలో వ్యాక్సిన్ ధర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రొడక్షన్ పెరిగిన కొద్దీ ధర తగ్గుతుందన్నారు. కరోనా కొత్త స్ట్రెయిన్ పై కోవాక్సిన్ ప్రభావం గురించి వారంలో చెబుతారన్నారు. చిన్నపిల్లలపైన ట్రయల్స్ కు ప్లాన్ చేస్తున్నామని కృష్ణాయల్ల చెప్పారు. We are better than even an academic institute of a country of this country in India. And I think we are extensively positioned in the public review. We have more than 400 patents. That shows our innovative capability of a company that we stand by today, representing the developing world in a public health point of view. And I think, we are conducting clinical trials not just in India. Many people accuse me just being in India, we are hiding all the clinical trial. But I just look at it. We have more than 12 countries we have done a clinical trial.
మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ డెవలప్ చేయడంలో సైంటిస్టులు సక్సెస్ అయ్యారన్నారు ప్రధాని మోదీ. శాస్త్రవేత్తల పట్ల దేశం గర్విస్తోందన్నారు. క్వాలిటీ, క్రెడిబిలిటీ బేసిస్ పై బ్రాండ్ ఇండియాను బలోపేతం చేయాలన్నారు. भारतीय उत्पादों को खरीदने वाले हर एक कस्टमर का दिल भी जीतना है। न केवल ग्लोबल डिमांड हो बल्कि ग्लोबल एक्सेप्टेंस भी हो, ये हमें सुनिश्चित करना। हमें ब्रांड इंडिया को क्वालिटी, क्रेडिबिलिटी के मजबूत स्तंभों पर और मजबूत बनाना है। ఇక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా సంస్థలు అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతిచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పుణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది. ఈ మేరకు సీరం ఇన్స్టిట్యూట్ కు డీసీజీఐ లెటర్ రాసింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ యూసేజ్ కు ఈ నెల 1న ఎక్స్పర్ట్స్ కమిటీ అప్రూవల్ ఇచ్చింది. కరోనా వ్యాక్సిన్ స్టోరేజ్ పంపిణీ ఏర్పాట్లను స్పీడప్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పొరపాట్లు జరగకుండా వ్యాక్సినేషన్ చేయాలని జిల్లా అధికారులకు సూచించారు హెల్త్ ఆఫీసర్లు. వ్యాక్సిన్ తరలింపు, రవాణాపై ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10,000 సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీపై వైద్య శాఖ కసరత్తు చేస్తోంది. అన్ని జిల్లాల డిఎంహెచ్ఓ అధికారులతో హైదరాబాద్లో వైద్య శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. 2 సెషన్లుగా మీటింగ్ నిర్వహించారు అధికారులు. హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డైరెక్టర్ శ్రీనివాసరావు ఇమ్యునైజేషన్ అధికారులు డిఎంహెచ్ఓలకు సూచనలు ఇచ్చారు. వ్యాక్సిన్ పంపిణీ, స్టోరేజ్, సాఫ్ట్వేర్ పై అధికారులతో చర్చించారు. వ్యాక్సిన్ తరలింపు, రవాణాపై సూచనలు ఇచ్చారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా కేంద్ర ఆదేశాల ప్రకారం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10,000 సెంటర్లలో వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుందని తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఫ్రీజర్స్, కూలర్లలో 1.5 కోటి వ్యాక్సిన్లు స్టోరేజ్ చేయవచ్చు. త్వరలో కొనబోయే వాటితో మరో 1.5 కోటి వ్యాక్సిన్లు నిల్వ చేసే వీలు కలుగుతోంది. మొదట కోవిషీల్డ్ అందుబాటులోకి వస్తే ఇన్సులేటెడ్ కార్గో విమానాలలో రాష్ట్రానికి వ్యాక్సిన్ రానుంది. అదే హైదరాబాద్ భారత్ బయోటెక్ కోవాక్సిన్ ముందుగా వస్తే ఇన్సులేటెడ్ వాహనాల్లో రవాణా అవుతోంది. స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ నుంచి ఇన్సులేటెడ్ వెహికల్స్ లో రీజనల్ వ్యాక్సిన్ సెంటర్లకు వ్యాక్సిన్ ను తరలిస్తారు. ప్రాంతీయ వ్యాక్సిన్ సెంటర్ల నుంచి పీహెచ్సీ, ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కు వ్యాక్సిన్ ను చేరుస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17 ఇన్సులేటెడ్ వాహనాలు ఉన్నాయి. కొన్ని పాత ఇన్సులేటెడ్ వాహనాలకు ఫిట్నెస్ సరిగ్గా లేదని చెప్తున్నారు. కొత్తగా 19 వెహికల్స్ కొనుగోలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. 40 క్యూబిక్ మీటర్స్ సామర్థ్యం ఉన్న 4 వాకిన్ కూలర్స్, 20 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న 6 వాకిన్ ఫ్రీజర్లను కొంటున్నారు. 2 వారాల్లో కూలర్లు, ఫ్రీజర్లు, ఇన్సులేటెడ్ వెహికల్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం డీసీజీఐ పర్మిషన్ ఇచ్చిన 2 వ్యాక్సిన్లను 2 నుంచి 8 డిగ్రీల టెంపరేచర్ మధ్య స్టోర్ చేయొచ్చని అధికారులు చెప్తున్నారు. కరోనా వ్యాక్సిన్ మొదట స్టేట్ వ్యాక్సినేషన్ సెంటర్ కే వస్తోంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్ సెంటర్ లో వ్యాక్సిన్ స్టోరేజ్ కోసం వర్క్ జరుగుతోంది. కొత్తగా రాబోతున్న వాకిన్ కూలర్స్ కోసం వ్యాక్సినేషన్ బిల్డింగ్ లో మొదటి ఫ్లోర్ లో కాంక్రీట్ వర్క్ చేశారు. కాంక్రీట్ బెడ్స్ పై 40 క్యూబిక్ మీటర్స్ సామర్థ్యం ఉన్న వాకిన్ కూలర్స్ ను ఇన్స్టాల్ చేయబోతున్నారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి జరగడం లేదన్నారు బీజేపీ నేతలు. సీఎం కేసీఆర్ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు వంతపాడుతూ ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బ్యాక్లాగ్ పోస్టులు, ఎస్సీ రుణాల కోసం కలెక్టరేట్లు ముట్టడించారు నేతలు. ఏపీలో దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో టీఆర్ఎస్ ఓ మతానికి వత్తాసు పలుకుతుంటే ఏపీలో ఒక మతమే రాజ్యమేలుతోందన్నారు. ఏపీలో బీజేపీకి తెలంగాణ కంటే శక్తిమంతులైన కార్యకర్తలు ఉన్నారని, వారి సహనాన్ని పిరికితనంగా భావించొద్దు అన్నారు. ఏపీ బీజేపీ కార్యకర్తలు రోడ్డు మీదకు వస్తే వైసీపీ మూటాముల్లే సర్దుకోవాల్సి ఉంటుందన్నారు సంజయ్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక వర్గానికి ఈయన కొమ్ముగాస్తున్నాడు, అక్కడ ఒక మతమే రాజ్యం వెళ్తున్నాడు. వాళ్ళ కాశాబ్ జెండా ఎత్తుకొని రోడ్డుకి జై శ్రీరామ్ అంటూ, భారత్ మాతాకి జై అంటూ, వందే మాతరం అంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ రోడ్డుకి ఎక్కితే ఇలా వైఎస్ఆర్ పార్టీ ఇలా మూట మూళ్ళే ఎదుర్కొని మళ్ళీ ఏడుకోవాలని పోవాల్సి వస్తుంది. ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీకు కావన్నా భగవద్గీత చేత పట్టుకొని
ప్రచారం చేసే పార్టీ మీకు గవర్న ఒక్కసారి ఆలోచించండి. ఇక కామారెడ్డి, సిరిసిల్లకు చెందిన టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరారు. గాయకుడు దరువు ఎల్లన్నతో పాటు మరికొందరు నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అటు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలను కూడా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ పాలనలో అవినీతి, అక్రమాలు తప్ప అభివృద్ధి జరగడం లేదన్నారు నేతలు. రాష్ట్రంలో విద్యారంగాన్ని టీఆర్ఎస్ సర్కార్ రివర్స్ గేర్ లోకి తీసుకెళ్లిందన్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. 14 యూనివర్సిటీలకు వీసీలు లేకుండా నడిపిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్ డప్పు సైన్యంగా మారారని ఆరోపించారు. వర్సిటీలో రిక్రూట్మెంట్ ఆపమని ఎవ్వరూ కేసులు వేయలేదన్నారు. 7 సంవత్సరాల తర్వాత కూడా ఈ విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్స్ తెలంగాణ ఏర్పడి నుంచి ఇప్పటి వరకు లేరు. ఈ రోజు తెలంగాణలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉన్నత విద్య రివర్స్ గేర్లో నడుస్తున్నది. ఉద్యోగ సంఘ నాయకులు డప్పు సైన్యంగా మారింది. రిక్రూట్మెంట్ విషయంలో ఒక్క కేసు కూడా ఎవ్వరు ఈ తెలంగాణ రాష్ట్రంలో వేయలేదు ఆపమని. ఇక గత ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి రాష్ట్ర సాధన కోసం చివరి వరకు పోరాటం చేశానన్నారు మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి. సాధించిన తెలంగాణలో సీఎం కేసీఆర్ అవినీతి, అన్యాయాలను ఎదుర్కొంటానన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో జరిగిన బీజేపీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వివేక్ వెంకటస్వామి. అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆయన జగన్ కి సపోర్ట్ చేసినాడు. అక్కడ పైసలు ఇచ్చినాడు, మీరు గెలవండి అని చెప్పి ఆయన పైసలు ఇచ్చినాడు. ఆ పైసలు తీసుకోవడానికి ఆయన నువ్వు అక్కడ కాంట్రాక్ట్స్ ఇచ్చుకో మెగా కృష్ణారెడ్డికి, నేను ఇక్కడ ఇచ్చుకుంటా, మనం సెటిల్ చేసుకుందామని చెప్పి ఆయన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం అయినప్పటికీ కూడా ఆయన జగన్తో ఇష్యూ తీసుకోలేదు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. అర్హులైన ఎస్సీలకు కార్పొరేషన్ రుణాలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, బ్యాక్లాగ్ పోస్టులు, ఎస్సీ రుణాల కోసం హైదరాబాద్ సహా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసనలు తెలిపారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎక్కడికక్కడ బీజేపీ నేతలను అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు పోలీసులు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా 3 ఎకరాల భూములు ఇవ్వాలి. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు వచ్చేటటువంటి ప్రతి పైసా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది. ఈ యొక్క నిధులన్నీ కూడా మీరు దారి మళ్లిస్తా ఉన్నారు. తెలంగాణలో సబ్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని అమలు పరచట్లేదని చెప్పి తెలియజేస్తూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుక్ 7, 8, 9 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. 7న నిజామాబాద్ జిల్లా, 8న వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. 9న ఖమ్మం జిల్లా వెళ్లనున్న తరుణ్ చుక్ ఎమ్మెల్సీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై సమావేశాలు నిర్వహించనున్నారు. పార్టీ పటిష్టతపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రేపు వరంగల్ వెళ్లి పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీజేపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. ఇక రేపు బేగంపేట టూరిజం ప్లాజాలో సమావేశం కానున్నారు గ్రేటర్ లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు. జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక వ్యవహారంలో ఎలా వ్యవహరించాలి అనే అంశంపై చర్చించనున్నారు. అన్యాయాన్ని ప్రశ్నించే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సీఎం కనుసన్నల్లోనే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడులు కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా జగిత్యాల జిల్లాలో బీజేవైఎం నేతపై దాడి చేశారు. దాడిని నిరసిస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీజేపీ నేతలు. సీఎం కనుసన్నల్లో ఇసుక మాఫియా చెలరేగుతోందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్. అనుమతులు లేకుండా వేల లారీలు తిరుగుతున్నాయన్నారు. నిజామాబాద్ లో ఇసుక మాఫియా చేతిలో గాయపడి సన్షైన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విజయ్ కుమార్ ను పరామర్శించారు సంజయ్. అన్యాయాన్ని ప్రశ్నిస్తే బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కామారెడ్డిలో పోలీసుల సమక్షంలో ఇసుక దందాలు జరుగుతున్నాయని ఆరోపించారు సంజయ్. భారతీయ అందరిని వదిలిపెట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద 5 మీద నాన్ బెయిలబుల్ కేసు పెట్టింది. వాళ్ళు వేల మంది అక్కడ ఉంటే స్థానిక ఎమ్మెల్యేల ప్రోద్బలంతో భయపడే పరిస్థితి, కేసులు పెట్టినా ఏం పెట్టినా గతంలో చెప్పినా మళ్ళీ చెప్తున్నా భయపడే ప్రసక్తి లేదు. లారీని దగ్ధం చేస్తే లారీని మ్యాన్ చేసి మరి ఏది లారీకి వేబిల్ లేదు. లారీ నెంబర్ ఎంత, రోజు ఎన్ని లారీలు పోతున్నాయి, వాళ్ళ ఎంతమంది ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళ
తీయండి, సీసీ ఇప్పుడు వెళ్ళినా తీయండి, తీసి పెట్టండి వాళ్ళ. జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో బీజేపీ యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంచె రాజేష్ పై దాడి జరిగింది. బుగ్గారం మండలం గోపాల్పూర్, సెకల్ల గ్రామాల మధ్య జరిగిన దాడిలో రాజేష్ ను ఇనుప రాడ్లతో కొట్టారు. తనను చంపేందుకు దాడి చేసిన వారితో పాటు దాడి చేయించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ అనుచరుడు వాదినేని రాజేందర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జగిత్యాల ఎస్పీ సింధు శర్మ, స్థానిక డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు మంచె రాజేష్. దాడి విషయం తెలియడంతో డీఎస్పీ ఆఫీస్కు పెద్ద ఎత్తున తరలివచ్చారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. దాడి చేసిన అధికార పార్టీ నేతలపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మా నాయకులు అంజన గారి మీద, అలాగే వివేక్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దానికి కౌంటర్గా నేను ఆ బుగ్గారం మండల జేపీటీసీ రాజేందర్కి దానికి కౌంటర్ ఇచ్చినందుకు వారి ఇది మనసులో పెట్టుకొని వారికి నా అనుచరులతోని నా మీద ఈరోజు దాడి చేయించారు. సో ఇంత అక్కడ నుంచి గోపులాపూర్ నుంచి ఇటు వస్తూ ఉంటే మధ్యలో సెకల ప్రాంతంలో మధ్యలో గోపులాపూర్కి సెకలకి మధ్యలో నా మీద దాడి చేసారు. నేను నుంచి ఇప్పుడు డీఎస్పీ గారి దగ్గరకు వచ్చాము. నాయకులందరి ఆధ్వర్యంలో కామెంట్ ఇచ్చాము. బీజేవైఎం రాష్ట్ర నాయకులు మంచె రాజేష్ పై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో ఆందోళన చేపట్టారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. పెగడపల్లి మండలంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కొప్పుల ఈశ్వర్ కు టీఆర్ఎస్ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగిత్యాల జిల్లాలో బీజేపీ నేతలపై వారం రోజులుగా దాడులు కొనసాగుతున్నాయి. డిసెంబర్ 30న గొల్లపల్లిలో బీజేపీ నేతలపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్ కు పరిగెత్తి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు బీజేపీ నేతలు. ఇవాళ బుగ్గారం మండలంలో మంచె రాజేష్ పై దాడి జరిగింది. కొప్పుల ఈశ్వర్ మంత్రి అయిన తర్వాత దాడులు పెరిగాయని ఆరోపిస్తున్నారు బీజేపీ లీడర్లు. దాడులు, అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వెల్గటూరులో బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని అంటున్నారు. యాక్టివ్ గా ఉన్న నేతలే టార్గెట్ గా టీఆర్ఎస్ నేతలు దాడులు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు బీజేపీ లీడర్లు. 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులతో జరిపిన చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. 7వ దఫా చర్చలను ఫలితం కనబడలేదు. రైతుల అతి ముఖ్యమైన డిమాండ్లైన 3 వ్యవసాయ చట్టాల రద్దు, కనీస మద్దతు ధరపై చట్టబద్ధ హామీపై పీటముడి వీడలేదు. ప్రభుత్వం, రైతులు మెట్టు దిగకపోవడంతో ప్రతిష్టంభన అలాగే కొనసాగుతోంది. ఈ నెల 8న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే తాము కూడా వెనక్కి తగ్గబోమని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఒత్తిడిలో ఉందన్నారు రైతు నేతలు. 3 వ్యవసాయ చట్టాల రద్దుపైనే చర్చిస్తామని, ఇంకే టాపిక్ పై తాము మాట్లాడబోమని ప్రభుత్వానికి స్పష్టం చేసినట్టు చెప్పారు. చట్టాలను వెనక్కి తీసుకునేదాకా ఆందోళనలు కొనసాగుతాయన్నారు. చట్టాలపై క్లాజ్ బై క్లాజ్ చర్చిద్దామని రైతులతో చెప్పామన్నారు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమర్. అర్ధాంతరంగా చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్పై ఎలాంటి పరిష్కారానికి రాలేకపోయామన్నారు. 8న మధ్యాహ్నం మరోసారి సమావేశమై చర్చలు కొనసాగిస్తామన్నారు. రైతులకు ప్రభుత్వంపై భరోసా ఉన్నందునే చర్చలకు వస్తున్నారని తోమర్ చెప్పారు. किसान यूनियन के साथ चर्चा हुई। भारत सरकार के 2 कानून नए और 1 संशोधन, ऐसे जो 3 कानूनों के बारे में चर्चा चलती है, उस पर हम लोग चाहते थे यूनियन क्लॉज वाइज चर्चा करें, जिससे कि उसमें से रास्ता निकालने में आगे बढ़ सके। इसी पर बात चलती रही। थोड़ा बहुत बात MSP पर भी हुई, लेकिन आज हम कोई निर्णय तक नहीं पहुंच सके और इसलिए यूनियन और सरकार दोनों ने मिलकर तय किया कि 8 तारीख को पुनः 2 बजे बैठेंगे और इस चर्चा को आगे बढ़ाएंगे। चर्चा में स्वाभाविक रूप से माहौल अच्छा था, लेकिन एक्ट रिपील पर अड़े रहने के कारण कोई रास्ता बन नहीं पाया। लेकिन मुझे आशा है कि जिस प्रकार की बातचीत आज हुई है, उस हिसाब से अगली बैठक में सार्थक चर्चा होगी और संभवतः हम लोग समाधान तक पहुंच पाएंगे। अगर सरकार पर भरोसा नहीं होता तो 8 तारीख की बैठक क्यों तय होती? सरकार और यूनियन दोनों की रजामंदी के कारण ही 8 तारीख की बैठक तय हुई है। इसका मतलब किसानों का भरोसा सरकार पर है और सरकार के मन
आज मीटिंग में ये हुई कि जो 3 बिल है उस पर बातचीत हुई और दोनों उसमें लंच से पहले और लंच के बाद में भी उसी पे बातचीत हुई और फिर दोनों इशू पे एमएसपी और 3 कानून को वापसी लेने पे ये है कि उन्होंने सरकार ने कहा कि हम 8 तारीख में फिर हम बात करेंगे और दे दें तो हम क्या कहीं जा रहे हैं, हमको घर नहीं जाएंगे, बता दिया कानून वापसी नहीं है तो घर वापसी नहीं, कोई तनातनी नहीं, हमने साफ कह दिया बिल वापसी के बगैर कोई वो नहीं है। We all forcefully unitedly said that it is our, we cannot change, and it is not 40 organization, 450 organization, they every day meet and decide. It is even they are from all over India. So it is united decision, nobody can change it. We do not want to any other discussion except repealing of the act. So government understood it, and they understood it, then we will discuss it and we will come on 8th January to finalize. So first will be discussed on repealing, then MSP issue also taken up. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కమింగ్ అప్ తీన్మార్ వార్తలు. కీప్ వాచింగ్ V6 న్యూస్.